పాక్ మధ్య కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ చర్చల్లో పాక్ వైఖరి ఎలా ఉండబోతోంది, భారత్ ఎంత కఠినంగా ఉండబోతోంది, ఈ అంశాలే ఇప్పుడు కీలకంగా మారే దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. భారత్ పాక్ మధ్య డీజీఎంఓల స్థాయి చర్చలు ప్రారంభమైపోయాయి. రెండు దేశాల మధ్య హాట్ లైన్ చర్చలు మొదలయ్యాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపైనే ఈ మీటింగ్ నడుస్తోంది. ఈ నెల 10వ తేదీన పాక్ డీజీఎంఓ నుండి కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చిందన్నారు భారత అధికారులు. డీజీఎంఓ స్థాయి చర్చల వివరాలపై మధ్యాహ్నం 2:30కి బ్రీఫింగ్ ఉంటుంది. ఈ చర్చల్లో కశ్మీర్ అంశం ఉండదని భారత్ తేల్చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే చర్చలు జరుపుతామని భారత్ తెలిపింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓల చర్చలకు ముందు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత వైఖరి, ప్రస్తుత పరిస్థితులపై ఢిల్లీలో ప్రధాని నివాసంలో సమావేశం నిర్వహించారు. డీజీఎంఓల చర్చలకు ముందు ప్రధాని అత్యున్నత సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, అలాగే సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. డీజీఎంఓల చర్చలపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. ఆల్రెడీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో జాయిన్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ తోటి. గోపీకృష్ణ, హాట్ లైన్ చర్చలు మొదలైపోయాయి అండ్ కాశ్మీర్ అంశం ఈ విషయంలో ఉండదు, ఈ చర్చల్లో ఉండదని ఆల్రెడీ భారత్ ఒక క్లారిటీ చేసింది. అండ్ ఈ చర్చల కంటే ముందే ప్రధాని మోదీ కూడా దిశానిర్దేశం చేశారు ఏం మాట్లాడాలని. సో ఏం జరుగుతోంది, చర్చల్లో ఏ విషయాలు చర్చిస్తూ ఉన్నారు? ఎస్, హాట్ లైన్ ద్వారా భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు మొదలయ్యాయి. ఇటు సరిహద్దుల్లో కాల్పులకు సంబంధించి, సైనికపరమైన చర్యలకు సంబంధించి ప్రధానంగా చర్చ ఉండబోతోంది. అలాగే ఉగ్రవాదులకు సంబంధించి విషయంలో ఇటు భారత్ వైఖరిని స్పష్టం చేయబోతోంది. పాక్ సైనికుల్ని కానీ పాక్ సివిలియన్స్ని కానీ భారత్ సైన్యం ఎప్పుడూ టార్గెట్ చెయ్యలేదు, సో చేసుకోబోదు అన్న విషయాన్ని స్పష్టం చేస్తూనే ఇటు పాకిస్తాన్ సైన్యం, భారత్ సైనిక పోస్టులు, అలాగే భారత సివిలియన్స్ ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ అలాగే పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ సరిహద్దుల్లో ఎక్కడ కూడా కాల్పులకు తెగబడుతూ భారత సివిలియన్కి, భారతదేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరిస్తే ధీటైన బదులను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న ఒక సందేశాన్ని ఈ చర్చల్లో ఇటు భారత డీజీఎంఓ రాజీవ్ ముఖ్యంగా పాకిస్తాన్ డీజీఎంఓకి చెప్పబోతున్నారు. సో దానికి అనుగుణంగానే పాకిస్తాన్ కూడా ఈ కాల్పుల విరమణకు సంబంధించిన అంశంపైన ఏ అంశాలను లేవనెత్తారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించిన ప్రక్రియ. పాకిస్తాన్ సైన్యానికి కానీ పాకిస్తాన్ ప్రజలకి, పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యంగా వాళ్ళు సహకరిస్తున్నారు అన్నది, దీన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే, ఈ ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్నట్టే. సో ఈ విషయంలో పాకిస్తాన్ వైఖరి ఏంటి అనేది ఈరోజు స్పష్టం కాబోతోంది. సో కాల్పుల విరమణకు సంబంధించి సైనికపరమైన చర్యలు, ముఖ్యంగా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ఒప్పందం జరుగుతుంది కాబట్టి ఒక అవగాహనకు వచ్చారు కాబట్టి, సో దీనికి సంబంధించి తదుపరి ఈ సీజ్ ఫైర్ని ఎప్పటి వరకు కొనసాగించాలి, అలాగే భారత్ చెప్తున్న అంశాలకు సంబంధించి పాక్ సైనికులు భారత సైనికులపైన, భారత సివిలియన్స్ పైన కాల్పులు జరపకుండా ఉండాలి అన్నదానికి అంగీకరిస్తారా, అలాగే ఉగ్రవాదం పైన, ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం, క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి సహకరిస్తూ, ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించిన లష్కర్ తోబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ ఉగ్రవాదులు భారత్లోకి రావాలంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లోంచే వారంతా కూడా భారత్లోకి రావాల్సి ఉంటుంది. సో పాక్ సైన్యాన్ని క్రాస్ చేసుకునే వాళ్ళు భారత్లోకి రావాల్సి ఉంటుంది. సో ఆ విషయంలో పాక్ ఏ విధంగా వ్యవహరిస్తుందన్న అంశాన్ని కూడా స్పష్టం చేయాలని చెప్పి ఇటు భారత్ డిమాండ్ చేయబోతోంది. సో దీనికి సంబంధించిన బ్రీఫింగ్ 2:30 గంటలకి నేషనల్ మీడియా సెంటర్లో త్రివిధ దళాలకు సంబంధించిన డీజీఎంఓ స్థాయి అధికారులు వెల్లడించబోతున్నారు. సో చూద్దాం ఎటువంటి నిర్ణయం వస్తుంది. రెండు దేశాల ఉద్రిక్తతలు కొలిక్కి వస్తాయా, లేక ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ఇంకా కఠినమైన చర్యలకు ముందుకెళ్తుందా ఏంటి అనేది మధ్యాహ్నం 2:30 గంటలకే స్పష్టత రాబోతుంది.